మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, చెప్పండి. కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు గట్టిగా వినిపించారు. దీంతో అసలు కేటీఆర్ కి ఈ కేసుకు సంబంధమే లేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన విషయం కావాల్సిన రాజకీయ కక్షతోటి ఈ కేసును ముడిపెట్టారు కేటీఆర్ కంటూ కూడా వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసినట్టు ఈ కేసులకు సంబంధించి కొట్టివేయాలంటూ కూడా ఈ నెల డిసెంబర్ నెలలోని 21వ తేదీన క్యాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. అయితే నిన్నటి వరకు ఆయనని నాట్ టు అరెస్ట్ అంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 31 వరకు అంటే ఇవాళ వరకు కూడా నాట్ టు అరెస్ట్ ఉంది. తదుపరి విచారణ వరకు కూడా తదుపరి ఆదేశించేంత వరకు హైకోర్టు ఆదేశించేంత వరకు కూడా ఈ నాట్ టు అరెస్ట్ ఆయన్ని అరెస్ట్ చేయకుండా విచారణ చేయండి అంటూ ఆ విధంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు మేబీ. కాకపోతే ఇప్పటి వరకు అయితే అది రిజర్వ్ లో ఉంచారు, తీర్పుని రిజర్వ్ లో ఇచ్చారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే విచారణ చేయాలి. విచారణ చేయకుండా ఉట్టినే అరెస్ట్ చేస్తే అది రాజకీయ కక్షతోటి చేసినట్టు ఉంటుంది. అందులో ఏం జరిగిందన్న విషయాన్ని రాబట్టాల్సి ఉంటుంది. ఇటు ఏసీబీ కావచ్చు, అటు ఈడీ కావచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు ఇటు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది, అటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ ఏసీబీ దగ్గర పూర్తి డీటెయిల్స్ కూడా ఈడీ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇవాళ విచారణ చేపట్టినట్టుగా హైకోర్టు రెండు వైపులు అటు ఏసీబీ వైపు ఇటు కేటీఆర్ కి సంబంధించిన వైపు కూడా వాదనలు విన్నటువంటి ఒక కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కి విచారణ చేపట్టింది. ఈ బెంచ్ లోనే కోర్టులో వాదనలు కొనసాగినాయి. అయితే కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఇంకా వాదనలు ప్రారంభం కావాలి, కౌంటర్ వాదనలు కూడా కావాలి. ఈ కౌంటర్ వాదనలు కావచ్చు, దీనికి సంబంధించిన కేసు పూర్వపరాలను పరిశీలించి తదుపరి వరకు కూడా విచారణని వాయిదా అంటే తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. దీంతో అప్పటి వరకు కూడా కేటీఆర్ అరెస్ట్ ఉండదు. ఎందుకంటే మరో పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతల్లో కూడా కాస్త ఆందోళనకరమైనటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ కూడా కాస్త పుకార్లు కూడా వెళ్ళినట్టు సందర్భం ఉంది. దీంతో ఇలాంటి ఈ విధంగా జరగకుండా ఉండేందుకు కూడా కోర్టు ఆయనని అరెస్ట్ చేయకుండా విచారణ చేయండి అంటూ గతంలోనే చెప్పింది. ఇప్పుడు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తదుపరి తీర్పు అంటే హైకోర్టు తీర్పు వెల్లడించేంత వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. దాంతో విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.